మామూలుగా మానవుడు స్వేచ్ఛాజీవి. ఒక పూట భోజనం లేకపోయినా ఉండగలం, కానీ మనం స్వేచ్ఛ ఎక్కువ కావాలని అనుకుంటాం. స్వేచ్ఛ అంటే లిమిట్లెస్గా అని కాదు, మన పరిధిలో మనం ఆనందంగా చక్కగా తల్లిదండ్రుల మాటలు వింటూ చిన్నపిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఒక రకమైన స్వేచ్ఛలో ఉండడానికి మనం అలవాటు పడ్డాం. ఏదో ఇంట్లో వాళ్ళ మీద కోపంతోనూ టెంపరీ నిరాశతోనూ అక్కడ ఇక్కడ పోయి ఆశ్రమాల్లో చేరకండి అమ్మ, మీ జీవితాలని వృధా చేసుకోకండి. అక్కడ ఉంటే స్వేచ్ఛ ఉండదు. ఆశ్రమాలలో ఉన్న పనులు చేస్తుండాలి, గిన్నెలు తోముకుంటుండాలి, బట్టలు ఉతుకుతుండాలి, ఊడ్చుకోవటం అన్నీ వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. చేయకపోతే బాగుండదు, తిడతారు. లేకపోతే ఇది కూడా సేవలో భాగం అంటారు. మనమే ఇంట్లో పనులు అంతంత పనులు చేస్తున్నాము, అందువల్ల ఆ పనులు కూడా విసుగు వస్తాయన్నమాట. భక్తి ఏమో కానీ బాండెడ్ లేబర్ చేయలేక విసుగు వస్తుంది. ఒక చోట కొంత పోయి మళ్ళీ వెనక్కి రాలేని పరిస్థితి ఉంటుంది. అందుకని వెళ్ళే ముందే ఆలోచించండి. వెళ్ళగానే మీకేం పూల పాన్పులు ఉండవు, చక్కగా కూర్చోబెట్టి 3 పూట్ల అన్నాలు టిఫిన్లు పెట్టి అవన్నీ బోధించరు, మీకు కావాల్సిన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వరు. ముందు లెవెల్లో ఫస్ట్ వాళ్ళందరికీ పాద సేవలు చేసుకుంటూ ఇల్లు ఊడ్చుకుంటూ గిన్నెలు తోముకుంటూ అవన్నీ అవసరమా? మీకు కావాల్సింది ఏదో మీ పేరెంట్సే నేర్పిస్తారు. మీకు అంత భక్తి మీద ఇంట్రెస్ట్ ఉంటే. తల్లిని మించిన దైవం లేదంటారు. తల్లి, తండ్రి, గురువు మనకు ఉంటూనే ఉన్నారు మన సొసైటీలో. ఇంకా విడిగా ఆశ్రమాలకు వెళ్ళి మీ జీవితాలని అనవసరంగా పాడు చేసుకోకండి.